ఎవ్రీ ఇయర్ కూడా ఎలా డిజైనింగ్ జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రెజెంట్ చేస్తూ ఉంటాను కదా. అసలు మన ఛానల్లో వీడియోస్ వచ్చే చాలా తక్కువ అయిపోయింది కదా. సో ఇవాళ కూడా చాలా బ్యూటిఫుల్ వీడియోతో మీ అందరి ముందుకి వచ్చేసాను. సో ఈసారి మట్టి గణేష్లు చాలా వరకు క్రేజ్ అండి. చూడండి ఎంత బాగున్నాడో. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈసారి గణనాథులు ఎలా ఉన్నారు, డిజైన్స్ ఎలా ఉన్నాయి, సో ఇంకా మంటపాలకు వెళ్ళిపోవడానికి ఎలా సిద్ధంగా ఉన్నాడు, ఇవన్నీ కూడా చూసేయచ్చు. లాస్ట్ వరకు చూడండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు మీరు. లెట్స్ గో. హైదరాబాద్లో ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి సందర్భంగా మార్కెట్స్ ఎలా ఉంటాయి, ఐడల్స్ మార్కెట్ ముఖ్యంగా నేను మీకు ప్రజెంట్ చేస్తూనే ఉన్నాను. బట్ ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది కదా, వీడియోస్ అవి ప్రజెంట్ చేయక ఆల్మోస్ట్ 3 నెలలకు పైగానే అయిపోయింది. నెక్స్ట్ నుంచి ఓన్లీ షాపింగ్ వ్లాగ్స్ అండ్ డివోషనల్ టూర్స్, ఈ రెండు కూడా మన ఛానల్ ద్వారా మీరంతా రెగ్యులర్గా వీడియోస్ ఇంకా ఫాలో అవ్వచ్చండి. షాపింగ్స్ కావచ్చు, ఎక్కడికక్కడ స్పెషల్గా ఉండేటువంటి ప్లేసెస్ తాలూకా షాపింగ్స్ అయినా, డివోషనల్ టూర్స్ పుణ్యక్షేత్రాలకు సంబంధించి ఇవన్నీ రెగ్యులర్గా ఇకపై వీడియోస్ పెట్టబోతున్నాను. సో మన ఛానల్ని మీలో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరున్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మన ఛానల్ ద్వారా నేను ఇప్పుడు చెప్పినటువంటి కంటెంట్ తప్పకుండా మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకునే వాళ్ళందరూ వీడియో చూశాక లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా నేను అందించేటువంటి వీడియోల ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలామందికి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఇన్ని రోజులు బాగా గ్యాప్ తీసుకొని మళ్ళీ ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చేసాను. లాస్ట్ ఇయర్ కూడా మనము మియాపూర్లో ఉండేటువంటి ఐడల్స్ మార్కెట్ గురించి అందించుకున్నాము. సో ఇప్పుడు కూడా మీకు నేను అదే మార్కెట్ అందిస్తూ ఉన్నా కూడా ఆల్మోస్ట్ ఇది జేఎన్టీయూ నుంచి స్టార్ట్ చేసి మియాపూర్ వరకు ఉన్నటువంటి మట్టి విగ్రహాలని ఇవాళ చూపించబోతున్నాను. అండ్ ఈ సందర్భంగా ఒక విషయం కూడా మీతో షేర్ చేసుకోవాలి. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సినటువంటి విషయం ఏంటంటే, మార్కెట్లో ఎక్కువగా మట్టి గణపతులు మాత్రమే కనపడటం. గవర్నమెంట్ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి పెద్దగా పర్మిషన్ అనేది ఈ ఇయర్ ఇవ్వకుండా స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అవ్వడం కావచ్చు, లేదా మనం ఫస్ట్ భక్తులంతా కూడా గణనాథుణ్ణి మట్టి రూపంలోనే పూజించాలి అనేటువంటి ఒక దృఢ నిశ్చయానికి రావడం, ఇవన్నీ కూడా ఈసారి గణపతిని మన పాత రోజుల్లో చిన్నతనంలో అంటే ఒక 15 years 10 years బ్యాక్, మ్యాక్సిమం 15 years బ్యాక్ తీసుకుంటే మట్టి గణపతిని మాత్రమే ఎక్కువగా చూసేవాళ్ళం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది చాలా తక్కువగా కనపడేది అప్పట్లో. సో మళ్ళీ ఆ రోజులు వచ్చేసాయండి. ఎంతో చక్కనైనటువంటి రూపాల్లో స్వామివారు మార్కెట్స్లో ఎక్కడ చూసినా కూడా దర్శనం ఇస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 2-3 ఏళ్లుగా కరోనా తర్వాత వచ్చినటువంటి పరిస్థితులకి మనం భయపడటం కావచ్చు, గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా కలిసొచ్చి వాతావరణానికైతే ప్రకృతికైతే మంచే జరగబోతోంది ఇకపై. చాలా అంటే ముఖ్యంగా భగవంతుడు అనుకున్నాడేమో అనిపిస్తుంది అనమాట. అంత చక్కగా ఎక్కడ చూసినా మట్టి గణేష్లే. మన వీడియోలో మీరు ఇవాళ చూస్తున్నవన్నీ కూడా మట్టి గణేష్లే అండి. డిఫరెంట్ అనమాట. అంటే కోల్కతా, గుజరాత్, చెన్నై, సోలాపూర్, ఒడిస్సా, ఇలా చాలా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మట్టి గణపయ్యలందరినీ కూడా ఇవాళ ఈ వీడియోలో మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. అండ్ ఈ మట్టి గణనాథులకే చూసారా ఎంత డిఫరెంట్ రూపు అనేది తీసుకొచ్చారు, ఎంత కళ ఉట్టిపడుతోంది స్వామివారిలో. ఈసారి హెయిర్ పెట్టడము, అలాగే వస్త్రాలు, స్వామివారికి వస్త్రాలతోటే విగ్రహాలు అనేవి రావడం, ఇవన్నీ కూడా చాలా చాలా స్పెషల్ అనమాట మార్కెట్స్లోని. చాలా చాలా హ్యాపీగా అనిపించింది మార్కెట్స్లో ఉండేటువంటి విగ్రహాలన్నీ చూస్తున్నంతసేపు కూడా. అండ్ కొంచెం ప్రైజెస్ అయితే ఎక్కువే ఉన్నాయి. మనకి ఇదంతా తెలిసిందే, ప్రతి సంవత్సరం కూడా అక్కడ ఉండేటువంటి డిమాండ్కి తగ్గట్టుగా ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి. అండ్ మట్టి గణపతి అనేసరికి కొంచెం చాలా డీప్గా మట్టి విషయంలో అయినా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు రాళ్ళు అవన్నీ తీసి వాటిని నార్మల్గా చేయడము, అంటే మట్టి గణపతి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేసినంత ఈజీ అయితే కాదు, చెయ్యడంలో కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. అందులోనూ భారీ గణపయ్యలను తీర్చిదిద్దాలి, 9 రోజుల పాటు మంటపాల్లో ఉంచాలి. ఒక వర్షం పడినా, ఒక ఎండ ఎక్కువగా ఉన్నా, ఎలాంటి ఒకవేళ ప్రకృతి విపత్తులు ఏ వచ్చినా కూడా మంటపాల విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటారు కాబట్టి. అండ్ ఫస్ట్ టైం ప్రయోగం మట్టి గణపతి అనగానే మంటపాల్లో పెట్టడానికి మొదటిసారి నిర్వాహకులు ఎవరైనా ప్రయోగం చేస్తూ ఉన్నప్పుడు లోపల కొంచెం భయం అనేది వాళ్ళకు ఉంటుంది. ఇన్ని రోజులు మట్టి గణపతిని యాక్సెప్ట్ చెయ్యకపోవడానికి కూడా రీజన్ అదే. ఒకవేళ పగులుతుందేమో, పగుళ్ళు వస్తాయేమో, అదేమైనా అపశకునంగా మారిపోతుందేమో, ఇలా చాలా ఆలోచనలు చాలా మందికి అనమాట.
సో అందుకనే ఈసారి తయారీ విషయంలో తయారీదారులు కావచ్చు, కొనే విషయంలో కొనుగోలుదారులు కావచ్చు, చాలా జాగ్రత్తలు తీసుకునే నేపథ్యంలో కాస్ట్లు అయితే మాత్రం ఫస్ట్ వేరియేషన్ కింద కనిపిస్తోంది. ఎందుకంటే మట్టి గణపతికి లాస్ట్ ఒక 10 ఇయర్స్గా అంతగా పెద్దగా ఎవరూ క్రేజ్ చూపించలేదు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎంత చెప్పినా కొనుక్కొని వెళ్ళిపోయేవారు. కానీ ఈసారి గణనాథుల్ని చక్కగా ఇలానే మట్టి రూపంలో స్వామిని చూస్తూ ఉంటే నాకైతే కన్నుల పండగగా అనిపించిందండి. మీ అందరికీ ఈ కొత్తగా వచ్చినటువంటి చేంజ్ కావచ్చు, మన పాత రోజులు ఒక శుభ పరిణామంగా చెప్పచ్చు. మన నేచర్కి గుడ్ డేస్ వచ్చాయనే చెప్పచ్చండి. మరి ఈ మార్పుని మీరంతా అలా యాక్సెప్ట్ చేస్తున్నారు? తప్పకుండా నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. చూస్తున్నారా, సాక్షాత్తు స్వామివారు మనం టెంపుల్లో చూస్తాం కదా, ఒక రాతి విగ్రహాన్ని చూసినప్పుడు లేదా స్వామివారు సాక్షాత్తు వచ్చి కూర్చొని ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి. అలా అనిపించిందండి నాకు. చూసారా ఈ మట్టి గణపయ్యని, ఇది మన తెలుగు రాష్ట్రాల్లో తయారైనటువంటి విగ్రహము. ఇక్కడ ఉండేటువంటి మట్టితో చేసినటువంటిది. ఎంత కళ ఉట్టిపడుతోంది స్వామి కళ్ళల్లో, చూసారా? ఏదో స్వామివారు సాక్షాత్తు వచ్చి అక్కడ కూర్చున్నారేమో అనిపించింది. నేనైతే షూట్ చేసేటప్పుడు ఈ విగ్రహాన్ని ఎంతసేపు చూశానోనండి. అయితే ఈ విగ్రహం కాస్ట్ 15,000 నుంచి 20,000 మధ్యలో ఉంది. ఇంకా బేరాలు ఆడుకుంటారు. బేరాలు ఆడుకొని దాన్ని బట్టి వాళ్ళు పెట్టుకునే మంటపం సైజుని బట్టి కొనుక్కొని వెళుతూ ఉంటారు. మట్టి గణపతి కాబట్టి ఫస్ట్ టైం రేటు అనేది ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది అందరికీ కూడాను. తీసుకువెళ్ళాలి అనేటువంటి తపన ఒకవైపు, రేటుని వాళ్ళు అనుకున్నది ఒకటి, ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, అక్కడున్న కాస్ట్ ఒకటి. అండ్ మనం కొనుక్కోవాలన్నా కూడా ఇంట్లో గణపతిని ఆ రోజు వినాయక చవితి రోజు పూజించడానికి మనం పెట్టుకోవాలన్నా కూడా మినిమం మన అరచెయ్యి అంత సైజు అయితే 100 రూపాయలు ఉందండి. మన చెయ్యి అంత సైజులో ఇక్కడ కనిపిస్తున్న విగ్రహం సైజులో కావాలంటే ఇవి 100 రూపాయలు ఉన్నాయండి. 100 నుంచి 150 వరకు ఉన్నాయి. ఇంకొంచెం పెద్ద సైజు, ఇది మీడియం సైజ్ అనమాట. ఇది చిన్న అపార్ట్మెంట్స్లో కావచ్చు, మన ఇంట్లో 9 రోజుల పాటు పూజ చేసుకోవాలని ఉన్నా ఇవన్నీ అయితే 5,000 నుంచి 2,000 నుంచి మొదలు పెడితే 5,000 మధ్యలో, ఇక 10,000 సైజుని బట్టి అలా ఉన్నాయండి. చెప్పాను కదా, మట్టి గణపతి కాబట్టి ఫస్ట్ టైం తయారు చేయడం, తయారీదారి వాళ్ళందరికీ ఒక అవగాహన రావడము, అండ్ ఇది ఎక్స్పీరియన్స్ కూడా. ఈ ఇయర్ జరిగినటువంటి అమ్మకాల ద్వారా నెక్స్ట్ కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ప్రైజెస్ తగ్గచ్చు పెరగచ్చు, ఇలా ఉందండి మార్కెట్ అయితే మాత్రము. నాకు చాలా బాగా ఎంజాయ్ చేశాను. నా అనుభవాలన్నీ మీతో ఈ వీడియో ద్వారా పంచుకున్నాను. ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అండ్ మీలో ఎంతమంది మట్టి గణేష్లనే ప్రిఫర్ చేస్తున్నారు ఈ ఇయర్? మీ ఏరియాల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు ఇంకా కనిపిస్తున్నాయా, మట్టి విగ్రహాలు కనిపిస్తున్నాయా? ఈ విషయాలు కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. చాలా మంత్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ వచ్చాను. మీలో ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో కూడా నాకు తెలియదు. చూసే వాళ్ళందరూ కూడా మళ్ళీ యాక్టివేట్ అయ్యి మళ్ళీ వీడియోస్ పెట్టడం నాకైతే హ్యాపీగా అనిపిస్తోంది. సో మీరందరూ కూడా మీ రెస్పాన్స్ని అందిస్తారు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగోండి, ఇవన్నీ కూడా వస్త్రాలతో వచ్చాయి. సో నిర్వాహకులకు పెద్దగా పని లేకుండా, స్వామివారికి వస్త్రం కట్టేటువంటి ఇది లేకుండా కొత్తగా మంచిగా డిఫరెంట్ వస్త్రాలతోటి, కిరీటాలతో, జుట్టుతో డిఫరెంట్గా తయారు చేశారు. ఇలా ఎలా అనిపించిందండి వీడియో? తప్పకుండా నాతో షేర్ చేసుకుంటారు కదా. మరొక చక్కని వీడియోతో నేను ఎక్కడికైనా పుణ్యక్షేత్రాలకు వెళ్తే అక్కడికి సంబంధించినటువంటి విశేషాలు, అక్కడికి సంబంధించినటువంటి షాపింగ్స్, అలాగే మన ప్రాంతాల్లో ఉండేటువంటి ఎక్కడైనా సందర్శిస్తే స్పెషల్గా ఉండేటువంటి షాపింగ్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీరంతా తెలుసుకోవచ్చు. సో మళ్ళీ కొత్తగా చూసేవాళ్ళు ఎవరున్నా ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏదన్నా వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, బెల్ గంటని ఆల్లో పెట్టుకుంటే కనుక. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఈ వీడియో ఎలా అనిపించింది? ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చాను, నాకైతే హ్యాపీగా అనిపించింది. సో మరొక వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తానండి. నమస్తే, బాయ్.